ఆరోగ్యానికి ఎంతో మంచిదైన, ఒంటికి చలవ చేసే సగ్గుబియ్యం పాయసంని ఎలా చేసుకుందామో చూద్దాం. ది బెస్ట్ సమ్మర్ స్వీట్ రెసిపీ. ఓ గిన్నెలోకి కప్పు సగ్గుబియ్యాన్ని వేసుకొని వాటర్ వేసి మంచిగా వాష్ చేయండి. ఇప్పుడు కప్పు సగ్గుబియ్యానికి కప్పు వాటర్ వేసుకొని 2 గంటల పాటు నానబెట్టండి. సగ్గుబియ్యం నానిన తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసి మంచిగా వేపుకొని బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసేయండి. అదే కడాయిలోకి నానిన సగ్గుబియ్యాన్ని వేసుకొని ఒక కప్పు సగ్గుబియ్యానికి 4 కప్పుల వాటర్ వేసి మూత పెట్టేసి మంచిగా ఉడికించండి. ఎలా అంటే ట్రాన్స్పరెంట్గా అవ్వాలి. మనం చేతిలోకి తీసుకుంటే అటు ఇటు జారిపోతూ ఉంటుంది. ఇక్కడ చూపించిన విధంగా ఇలా అయిన తర్వాత కప్పు సగ్గుబియ్యానికి కప్పున్నర బెల్లాన్ని వేసుకొని మంచిగా మిక్స్ చేయండి. కొంచెం సాల్ట్ని అలాగే ఇలాచీ పౌడర్ని వేయండి. ఏ స్వీట్లోకైనా కొంచెం సాల్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మంచిగా ఉడికించుకొని పక్కన పెట్టేసేయండి. గోరువెచ్చగా అయిన తర్వాత కప్పు పాలను వేయండి. వేడి వేడి దాంట్లోనే పాలు వేసారంటే విరిగిపోతాయి. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని మనం ముందుగా వేపుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసి మిక్స్ చేసామంటే టేస్టీ టేస్టీ సగ్గుబియ్యం పాయసం రెడీ.